క్రీస్తునామంలో మా యొక్క ఛానల్ వీక్షిస్తున్నట్టు ప్రియులైన మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. పరమ తండ్రి తన యొక్క కృప ద్వారా ఎలాగూ తన యొక్క సందేశాన్ని ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా తెలియజేసే ఒక గొప్ప భాగ్యాన్ని దయచేశారు. దాన్ని బట్టి పరమ తండ్రికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనము హృదయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. హృదయానికి సంబంధించి ఎన్నో విషయాలు దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. అలాగే ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీ యొక్క హృదయము కపటమైనదిగా ఉంటే జరిగేటువంటి నష్టాలు ఏంటో కొన్ని సంగతులు మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. హృదయం అనేది పవిత్రంగా ఉండాలి. హృదయం అనేది నిష్కపటమైనదిగా ఉండాలి. హృదయం అనేది మంచిగా ఉండాలి. హృదయం అనేది మనము దేవుడి కోరుకున్న రూపంలో విరిగి నలిగినటువంటి హృదయం ఉండాలని ఇలాగ అనేకమైన సంగతులు మనం గతంలో ఆలోచన చేసాం. అయితే హృదయం అనేది కపటం ఉన్నట్లయితే, హృదయము కపటమైనదిగా ఉన్నట్లయితే చాలా నష్టాలు మనము చూడటానికి అవకాశం ఉందని మనము ఆలోచించవచ్చు. కాబట్టి నీ హృదయం కపటమైనది ఉంటే వారు ఏం చేస్తారంటే అపోస్తుల బోధన సైతము తప్పుతో పట్టిస్తారు అనే ఒక సంగతి మనము ఆలోచించవచ్చు. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మనం చదివినప్పుడు అపోస్తులు వారు భూమి మీద పనిచేస్తున్నటువంటి కాలంలో వారు ఒక విషయాన్ని చక్కగా మాట్లాడడం అనేది జరిగింది. అపోస్తులైన పౌలు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మనము ఇలాగో విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము 1 సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎదిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతోనూ దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియదు. ఎలాగనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ మూడు విషయాలు మాట్లాడాడు ఇక్కడ. మా బోధ కపటమైనది కాదు అంటే కపటమైన బోధ ఉంది. మా బోధ అపవిత్రమైనది కాదు అంటే అపవిత్రమైనది కాదు అంటే అపవిత్రమైనటువంటి బోధ కూడా ఉందని ఒక సంగతి మనం ఆలోచించాలి. మా బోధ మోసయుక్తమైనది కాదు అంటే మోసం చేసేటువంటి బోధ కూడా ఉందన్న సంగతి ఆలోచించవచ్చు. కాబట్టి కపటమైనటువంటి బోధ నేడు లోకంలో ఎక్కువగా బోధింపబడతాం. దేవుని గురించి, దేవుని యొక్క కుమారుని గురించి, పరిశుద్ధాత్మను గురించి, దేవుని యొక్క చట్టాన్ని గురించి, దేవుని యొక్క నియమాల గురించి నేడు కపటంగా బోధించే మనుషులు లేకపోలేదు. కాబట్టి హృదయం కపటమైనది అయితే, హృదయంలో కపటం ఉన్నట్లయితే బోధన మార్చేస్తారు. దేవుడు అనాదిలో ఏ బోధ అయితే నిర్ణయించాడో, దేవుడు తన యొక్క సంకల్పంలో దేని గురించి అయితే ఉద్దేశం కలిగి తన యొక్క భక్తుల ద్వారా తెలియజేసుకుంటూ వచ్చాడో ఆ యొక్క బోధన సైతము నేనేం చేస్తున్నారంటే వారు మార్చివేసి బోధిస్తూ ఉంటారు. ఇదే దేవుని బోధ, ఇదే సత్యము, ఇదే నిజమని వారు కపట హృదయులై బోధిస్తూ ఉంటారన్న సంగతి మనము ఆలోచించవచ్చు. గ్రంథంలో చాలా సంగతులు మనకు కనపడతాం. మనము ఒకసారి లేఖనాలు చదువుతున్నప్పుడు ఇలాగూ తెలియజేస్తూ ఉంటారు. అనేకమైన సంగతులు మనకి గ్రంథంలో కనపడతా ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం చదువుతున్నప్పుడు మనము గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఇలాగూ ప్రభువైన యేసు తన భూమి మీద ఉన్నప్పుడు అపోస్తులు వారి తమ భూమి మీద ఉన్నప్పుడు వారి ద్వారా కొన్ని విషయాలు రికార్డ్ చేపట్టే ఆ విషయాలు మనం చదువుతున్నప్పుడు సంగతులు ఇలాగూ అర్థమవుతూ ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 6 నుంచి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం. సువార్త ఉంది, భిన్నమైన సువార్త ఉంది. నేరుగా అపోస్తులు పనిచేస్తున్న కాలంలోనే సువార్త అనేది ప్రకటించబడతా ఉన్నది. దానికి భిన్నంగా మరి ఒక సువార్త ప్రకటించబడతా ఉంది. వారు పనిచేస్తున్న దినాల్లో సైతము అలాగే ఉన్నాయి.
నేడు విరివిగా క్రీస్తు యొక్క బోధకి, అపోస్తుల యొక్క బోధకి విరుద్ధంగా భిన్నమైనటువంటి బోధలు ఎన్నో లోకంలో ప్రకటించబడతా ఉన్నాయి. కాబట్టి దానికి మూలం ఏంటంటే వారి యొక్క హృదయము కపటమైన హృదయము, వారి యొక్క హృదయము కపటంతో నిండి ఉంది. కాబట్టి నీ హృదయం కపటమైనది ఉంటే బోధన మార్చేస్తావు అనే ఒక సంగతి మనము ఆలోచించేయచ్చు. నీ హృదయము యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు ఏ బోధ అయితే ఉద్దేశించాడో ఆ బోధనే బోధిస్తావు. నీ యొక్క హృదయము కపటమైనది అయితే ఆ యొక్క బోధన సైతం మార్చేస్తాం అన్న సంగతి మనము అందులో నుంచి ఆలోచించేయచ్చు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో ఒక సంగతి జరుగుతూ ఉంటుంది. మనము ఆ విషయాన్ని చదువుతున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు చక్కగా తెలియజేస్తూ ఉంటారు. భక్తుడైన లోకా గారు విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేటప్పుడు విషయాలు చక్కగా వాటిని వివరిస్తూ ఉంటారు. అంత్యకులో జరుగుతున్న సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మనము 4 నుంచి చదవడానికి ప్రయత్నించేద్దాం. 13వ అధ్యాయము 4 నుంచి చదవడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి సిలికాయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుఫ్రాకు వెళ్ళింది. వారు సలీములో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుంటారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. యోహోను వారికి ఉపచారం చేయవాడై ఉండేది. వారు ఆ దేవమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తనైన బరయేసు అని ఒక యూదుని చూచిరి. వారు పాపు అనే ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఒక గారడీవాడు అబద్ధ ప్రవక్త అనేటువంటి ఒక యూదుడు కనపడిస్తూ ఉంటాడు. అతని పేరు బరయేసు. ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి వాక్యము ఎనుగోరెను. అతడు ఏం చేశాడంటే ఆ సెర్గీ పౌలు అనే ఒక అధిపతి దగ్గర ఉంటాడు. అతడు వీరిద్దరిని పిలిపించుకొని దేవుని యొక్క వాక్యము వెనుగోరెను అంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్టుగా మనము ఆలోచించవచ్చు. ఆ తర్వాత 8వ వచనం జాగ్రత్త చదివినట్లయితే అక్కడ మరొక విషయాన్ని చక్కగా తెలియజేస్తుంటాడు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించును. ఎలుమ అనే పేరునకు అర్థము గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి ఏ వ్యక్తి అయితే ఆ యొక్క అధిపతిని విశ్వాసం నుంచి తొలగించాలి అని గారడి వాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చేసేటువంటి ఆ యొక్క పనిని అపోస్తలుడైనటువంటి పౌలు చూసేశాడు. చూసి అన్నాడు ఏమంటే ఎందుకు ఆ పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవా? నీ యొక్క హృదయంలో కపటం ఉన్నట్లయితే తిన్నని మార్గాన్ని మార్చివేస్తావు. నీ యొక్క హృదయంలో కపటం ఉన్నట్లయితే సమస్త దుర్మార్గతతో నింపడి ఉంటావు. నీ యొక్క హృదయంలో కపటమైనది ఉన్నట్టయితే దేవుని యొక్క ప్రభు యొక్క తిన్నని మార్గాల్ని చెడగొడతావు. నీ యొక్క హృదయము కపటమైనది ఉంటే అపవాది కుమారుడు ఉంటావు అనేక విషయాలు మనము ఆలోచించవచ్చు. కాబట్టి నాడు మాత్రమే కాదు నేడు సైతము ఇటువంటి మనుషులు క్రీస్తు ప్రభు సంఘాల్లో మనకి కనపడుతూ ఉంటారు. వారి యొక్క హృదయాల్లో కపటమైన ఆలోచనలు పెట్టుకొని, వారి యొక్క హృదయంలో చెడ్డ తలంపులు పెట్టుకొని, మోసయుక్తమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని, కపటమైనటువంటి ఆ యొక్క మనసుని వారు ధరించుకొని కపట ఆలోచనలు కలిగి తిన్నని మార్గాలను సైతం జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆనాడు ఎలాగైతే ఎలుమ అనే ఒక గాడివాడు అధిపతిని విశ్వాసం తొలగించాలని ఆలోచన చేశాడో, నేడు సైతము క్రీస్తు ప్రభు సంఘాల్లో ఇటువంటి మనుషులు లేకపోలే. ప్రభు యొక్క మార్గాన్ని, తినని మార్గాన్ని చెరపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమస్తమైనటువంటి దుర్మార్గంతో నిండిపోయి నీతికి విరోధులుగా వారు బ్రతుకుతూ ఆ యొక్క నీతి మార్గాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆలోచించేయాలి. నీకు హృదయం కపటమైనది ఉంటే ఇటువంటి దుర్మార్గాలకి ఒడిగడతావు, ఇక దుర్మార్గుల వైపు నువ్వు నడుస్తావు అన్న సంగతి మనము ఆలోచించేయచ్చు. కాబట్టి
నీ హృదయం కపటమైనది ఉంటే సమస్తమైన దుర్మార్గంతో నింపబడతావు. నీ హృదయము కపటమైనది ఉంటే నీతికి విరోధంగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. నీ యొక్క హృదయము కపటమైనది ఉంటే ప్రభు యొక్క తినని మార్గముని చెడగొడుతూ ఉంటావు. నీ యొక్క హృదయములో కపటమైనది ఉంటే, నీ యొక్క హృదయము కపటమైనది ఉంటే అపవాది యొక్క కుమారుడిగా నువ్వు నిలబడతావు అన్న సంగతి మనము ఆలోచన చేయొచ్చు. ఈ యొక్క హృదయము ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఈ యొక్క హృదయం కపటమైనది ఉంటే దుర్మార్గంతో నిండి ఉంటామన్న సంగతి మనము ఆలోచన చేయొచ్చు. ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఎలాగో తెలియజేస్తుంటారు కొన్ని సంగతులు. ఇర్మియా గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకున్నప్పుడు విషయాలు ఈ విధంగా తెలియజేయబడతా ఉంటాయి. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వారిని వచించింది. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుననుకున్నారు. ఇదే యెహోవాకు అనే విషయాలు మాట్లాడతారు. నీ యొక్క హృదయము కపటమైనదైతే నీ పొరుగు వారిని వచిస్తూ ఉంటావు. నీ యొక్క హృదయము కపటమైనదైతే నీ యొక్క బుద్ధి ఎలా ఉండదంటే ఎదుటివారి తప్పులు పట్టడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. ఈ యొక్క కపట హృదయుడి యొక్క వారి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే, వారి యొక్క పని ఎలాగుంటుందంటే, వారి యొక్క చర్యలు ఎలాగుంటాయంటే ఎదుటివారు తప్పులు పట్టడానికి ప్రయాసపడతాడు. తనేంటో తను ఆలోచన చేసుకోడు. దుర్మార్గంతో నిండిపోయి, దుష్టత్వంతో తాను నిండిపోయి, తను దేవునికి విరుద్ధంగా, నీతికి విరుద్ధంగా, ప్రభు యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా తను బ్రతుకుతూ కూడా వారు ఏం చేస్తారంటే సత్యం పలకపోగా నీతిగా బ్రతికే వాళ్ళని వచిస్తూ ఉంటారు. అంతర్గతను వదలరు. వారు ఏం చేస్తారంటే ఆ ఎదుటి వారిలో తప్పులు ఎదగడానికి ప్రయాసపడతారు. వారి యొక్క బుద్ధి ఎలాంటిది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది హృదయము కపటమైందైతే ఎదుటి వారిని తప్పులు పడతాం, నీలో ఉన్న తప్పులను సరి చేస్తాం. అంత మాత్రమే కాకుండా అసలు దేవుణ్ణే తెలుసుకోకుండా జీవితాన్ని ముగించేస్తారు హృదయం కపటమైతే. ఈ విషయాలు మనము ఆలోచించాలి. కాబట్టి హృదయం అనేది కపటమైనదిగా ఉండకూడదు. ఒకసారి సామెతల గ్రంథము 26వ అధ్యాయము 26వ వచనంలో ఎలాగో మాట్లాడుతూ ఉంటారు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 26వ వచనంలో సంగతులు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. ఒక 2-3 సంగతులు చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 26లో ఇలాగ తెలియజేస్తూ ఉంటాడు. హృదయము కపటమైందైతే చాలా నష్టాలు నువ్వు చవి చూస్తావు. గ్రంథంలో ఎంతోమంది మన వ్యక్తులు కనపడుతూ ఉంటారు. కపట హృదయులై దేవుని చేత తిరస్కరించబడి, దేవుని చేత వారు శపింపబడి, దేవునికి అయిష్టంగా బ్రతికిన కారణాన దేవుడు వారిని మొత్తాడు. దేవుడు వారిని నాశనం చేసిన పరిస్థితులు కూడా మనము గ్రంథంలోంచి చూడవచ్చు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 26లో వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును మాట్లాడుతున్నాడు. అంటే 23 నుంచి చదువుకుంటే మనకి విషయాలు కనపడతా ఉంటే, చెడు హృదయము ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగినట మంటి పెంకు మోది వెండితో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హే విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపటము వేషము చేత దాచుకును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించిన వారి మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడు వాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాట్లాడినోరు నష్టము కలగజేయును అనే విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి తన యొక్క ద్వేషాన్ని కపటంతో దాచుకుంటూ ఉంటాడు. లోపలేమో ద్వేషం పెట్టుకుంటాడు, దాన్ని కపటంతో ద్వేషం లేనట్టుగా దాచుకుంటూ ఉంటాడు, ప్రదర్శిస్తూ ఉంటాడు. లోపల భయంకరమైన ద్వేషం పెట్టుకుంటాడు. సహోదరుల మీద, ఇంకా సువార్థికుల మీద, దైవజనుల మీద, దేవుని యొక్క పిల్లల మీద, మంచిగా బతికే వాళ్ళ మీద, భక్తిపరుల మీద లోపల ద్వేషం పెట్టుకుంటాడు. కానీ కపటం లేనివాడిగా తను కనపడతా ఉంటాడు. ఆ యొక్క ద్వేషాన్ని
కనపరచుకోకుండా ఆ యొక్క కపటంతో దాన్ని కప్పివేస్తూ ఉంటాడు. అంతరంగంలో వారు ఏం చేస్తుంటారంటే ఆ యొక్క కపటమును దాచుకుంటారనే ఒక విషయాన్ని మనము ఈ సామెతల గ్రంథంలో మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు వారు నాశనకరమైన మాటలే వారికి ఇష్టం. ఆ యొక్క కపట హృదయం కలిగిన వారికి అధికంగా నాశనకరమైన మాటలు మాట్లాడతారు, నష్టాన్ని కలగజేసే మాటలు మాట్లాడతారు. సహోదరుల మధ్య, సహోదరి మీద, సేవకుల మీద, సంఘం మీద నష్టకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నష్టాన్ని కలగజేసే మాటలు వాళ్ళు అధికంగా మాట్లాడతారన్న ఒక సంగతి మనం ఆలోచన చేయవచ్చు. కాబట్టి హృదయం కపటమైనదైతే మనుషులు ఎలాగ వ్యవహరిస్తూ ఉంటారు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగూ సంగతి తెలియజేస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయితే భూమి మీద కపట హృదయుడై అంతరంగంలో కపటాన్ని దాచుకొని, అంతరంగంలో ద్వేషాన్ని పెట్టుకొని ఆ యొక్క లేనట్టుగా ఎలాగైతే కపటాన్ని కనపరుస్తూ ఉంటాడో వారికి పరమదేవుడు ఇలాగూ సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి విరుద్ధంగా, ప్రభు యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా సమస్త దుర్మార్గంతో, దుష్టత్వంతో నిండిపోయి హృదయంలో కపటాన్ని కలిగి ఉండి ఇలాగ వ్యవహరించే మనుషులకి పరమదేవుడు తెలియజేసే సంగతి ఏంటంటే యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగో విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి ఆ లేఖనం చదివితే మనకి అర్థమవుతూ ఉంటుంది. 12వ వచనం, వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును, జ్ఞానులను వారి కృత్రిముల్లోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనలను తలక్రిందులు చేయను. కపటంగా ఆలోచించి కపటమైనటువంటి ఆ యొక్క హృదయం కలిగి దుర్మార్గానికి నువ్వు ఒడిగడితే, దుర్మార్గమైన తలంపులను నువ్వు కలిగి ఉంటే, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే ఆ యొక్క ఆలోచనల్ని పరమతండ్రి ఏం చేస్తారంట? తలకిందులు చేస్తారు. ఆలోచనల్ని తలకిందులు చేసేవాడే. కాబట్టి హృదయం కపటం ఉంటే దేవుడు నిన్ను ఊరుకోడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీ యొక్క ఆలోచనల్ని తలకిందులు చేస్తాడు, నీ యొక్క ఆలోచనల్ని, నీ యొక్క ఉపాయాల్ని భంగం చేస్తాడు అనే ఒక విషయాన్ని మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో సభ్యులుగా మనం బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తు యొక్క అవయవాలుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఏ వ్యక్తి కపట హృదయంతో ఉండకూడదు. ఒక రోజున ఫరో యొక్క హృదయము కపట హృదయం అయిపోయాడు, కఠినైపోయాడు. దేవుడు ఫరోకి బుద్ధి చెప్పాడు, కపటంగా ఆలోచన చేశాడు. దేవుని ప్రజల్ని పోనీయకుండా అనేకమైనటువంటి సాకులు చెప్పాడు. మనుషులనేమో పంపించడానికి ఇష్టం లేదు. పరమ తండ్రి ఊరుకోలేదు, తన యొక్క కోపాన్ని కనపరిచాడు. ఎలాంటి విషయాలు మనము గ్రంథంలో ఎన్నో సంగతులు మనం చూడవచ్చు. హృదయంలో కపటం ఉన్నట్లయితే దేవుడు దాన్ని తలకిందులు చేస్తాడని ఒక విషయాన్ని మనము ఆలోచించాలి. కాబట్టి దేవుని మీద మనము గౌరవించి, దేవుని యొక్క చట్టానికి, దేవునికి భయపడి ఈ భూమి మీద మనుషుడు బ్రతకాల్సిన అవసరం ఎంతైనా దాన్ని మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి నీ యొక్క హృదయం కపటమైందైతే దేవుడు యొక్క కపటమైన ఆలోచనలు తలకిందులు చేస్తాడన్న సంగతి మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించే సంగతి ఏంటంటే, హృదయం కపటమైందైతే బోధన మార్చేసేస్తారు. హృదయం కపటమైందైతే సమస్త దుర్మార్గం పడతారు, నీతికి విరోధులుగా, ప్రభు యొక్క తిన్న మార్గాన్ని చెడగొట్టే వారిగా, అపవాది యొక్క కుమారులుగా వారు ఉంటారు. హృదయము కపటమైందైతే పొరుగు వారిని వచించటం, ఎదుటివారి తప్పులు పట్టడం, ఎదుటివారి మీద నిందలు మోపటం, అసత్యమే పలకటం, ఇలాగూ వారి యొక్క వైఖరి ఉంటుంది అనే విషయాన్ని మనము ఆలోచించేయచ్చు. అయితే పరమ తండ్రి ఇటువంటి కపట హృదయుల యొక్క ఆలోచనల్ని పరమ తండ్రి తలకిందులు చేస్తాడు, భంగపరుస్తాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేసి ఎవరు కపట హృదయులు కాకుండా నిష్కపటమైన హృదయాన్ని కలిగిన వారు ఉండాలని కొద్ది మాటల చేత మీకు తెలియజేస్తూ, ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తూ ఆ దిశగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.